సూర్యకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో, మనం ఒక యూనిక్, బ్యూటిఫుల్ మిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మిషన్ ఏంటంటే హ్యూమన్ బాడీ అండ్ మైండ్. సో, ఈ సిస్టమ్‌కి నువ్వు లోపలికి ఏం పంపిస్తావు? దాని నుండి ఏ ఇన్ఫర్మేషన్ పొందుతావు? డేటా ఏం పంపిస్తున్నావు? ఇన్ఫర్మేషన్ ఏం పొందుతున్నావు? అనే యాంగిల్‌లో స్టడీ చేస్తున్నాం. సో, ఫుడ్ గురించి నిన్న మాట్లాడుకున్నాం. బ్రీత్. బ్రీత్ కూడా అంతే. ఎందుకంటే ఇది నీ కాన్షియస్‌లో జరగదు. కాన్షియస్‌లో చేయొచ్చు నువ్వు బ్రీతింగు. కాన్షియస్ లేనా గూడా ఆటోమేటిక్ ప్రాసెస్‌లో జరగొచ్చు. సో, ఈ ఆటోమేటిక్ ప్రాసెస్‌లో జరగటంలో నువ్వు గూడా ఇక్కడ గూడా బ్రీత్ విషయంలో గూడా నువ్వు చాలా టాలరెన్స్‌లో ఆ వేరియేషన్, డీవియేషను పర్మిట్ చేస్తావు. అలౌ చేస్తుంటావు. నిజంగా ఫుడ్ కంటే బ్రీత్ అనేది ఇంకొంచెం సటిల్ థింగ్. ఫుడ్ కొంచెం గ్రాస్ థింగ్ అంటే దీనికి సటిల్ థింగ్. సటిల్ థింగ్ అయిన కొద్దీ టాలరెన్స్ లిమిట్ తగ్గుతుంది అని చెప్పా. సో, బ్రీత్ నిజంగా ఏ క్వాలిటీ ఆఫ్ గాలిని పీలుస్తున్నావు? దీని మీదైతే కొంత వర్క్ జరుగుతూనే ఉంటుంది. పొల్యూషన్ అని. కానీ పొల్యూషన్‌కొక కారణాలేవున్నాయో, ఆ కారణాలకి సంబంధించిన ప్రతీదీ మన జీవితంలో ఒక భాగం. ప్రెజెంట్ సివిలైజేషన్‌లో టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో ఒక భాగం. కాలుష్యం ఉందని చెప్పి ఫ్యాక్టరీలన్నీ మూసేయలేవు గదా! మూసేస్తే నీకే కంఫర్ట్స్ అన్నీ పోతాయి గదా! సో, సరే సస్టైనబుల్ అని ఏదో వయా మీడియాగా ట్రై చేస్తారు. అక్కడ గూడా ఇదే ప్రిన్సిపల్. సస్టైనబుల్ టెక్నాలజీ అంటే అర్థం ఏంటి? స్ట్రింగ్‌ని మరీ టైట్‌గా చేయొద్దు, మరీ లూజ్‌గా వదిలేయొద్దు. జస్ట్ మ్యూజిక్‌లా ఉండాలి అని. సో, ఏ గాలి పీలుస్తున్నావు? ఎంత పీలుస్తున్నావు? ఎలా పీలుస్తున్నావు? నిమిషానికి నీ రెస్పిరేషన్ రేట్ ఎన్ని సార్లు పీలుస్తున్నావు? ఒక ఇన్‌హలేషన్ చేయడానికి, ఉచ్ఛ్వాసం చేయడానికి ఎన్ని ఎన్ని సెకన్లు పడుతోంది? నిశ్వాసానికి ఎన్ని సెకన్లు పడుతోంది? ఉచ్ఛ్వాసానికి, నిశ్వాసానికి మధ్య టైమ్ లాగింగ్ ఏమన్నా ఉందా? ఉచ్ఛ్వాసానికి, ఉచ్ఛ్వాసానికి మధ్య టైమ్ లాగింగ్ ఏమన్నా ఉందా? ఉంటే ఎంతుంది? నెక్స్ట్ రేట్ ఆఫ్ ఎయిర్ ఎంట్రీ ఇంటూ లంగ్స్ ఎలా ఉంది? లంగ్స్ కంప్లీట్ దాని ఫుల్ ఆప్టిమైజ్డ్ కెపాసిటీలో నువ్వు గాలి తీసుకోవడం, వదలటం జరుగుతోందా లేదా? సో, అలాగే 2, 3 నాస్ట్రిల్‌తోను సమానంగా నువ్వు బ్రీత్ చేస్తున్నావా? ఓ దాంతో డామినేటింగ్‌గా, ఓ దాంతో రెసివ్ మోడ్‌లో ఉన్నప్పుడు డామినెంట్ మోడ్‌లో, ఒకటి రెండేమో రెసివ్ మోడ్‌లో ఉన్నప్పుడుగా చేస్తున్నావా? ఇదేమన్నా షిఫ్ట్ అవుతోందా? ఎన్ని సార్లకోసారి షిఫ్ట్ అవుతోంది? నువ్వు బ్రీత్ చేసుకునేటప్పుడు ఎన్ని బ్రీతులకోసారి ఒక లాంగ్ బ్రీత్ అనేది పీరియాడికల్‌గా రిపీట్ అవుతోంది. సో, బ్రీత్ అనేది సింపుల్ థింగ్ కాదు. గాలి మనకు తెలియకుండా పీల్చేసి వదిలేసి బతికేస్తున్నాం కాబట్టి దాన్ని పట్టించుకోలేదు అన్నట్టుగా జరిగి జరిగింది. మెయిన్ పర్పస్ ఏమిటి బ్రీతింగ్‌ది? లోపల ఏదైతే ఫుడ్ ద్వారా తీసుకున్నావో దాన్ని బర్న్ చేయటానికి. దానికి ఆక్సిజన్ సప్లై చేయటం కోసమని. అయితే ద క్రియేషను మానిఫెస్టేషన్‌లో బ్యూటిఫుల్ థింగ్ అనమాట. చాలా ఆప్టిమైజ్డ్, పర్ఫెక్టెడ్ అండ్ ఎకనామైజ్డ్ సిస్టమ్స్ నేచురల్‌గా తయారైనవి. కేవలం ఈ గాలి పీల్చి వదులుతున్నాం అంతకంటే ఇంకేం లేదనుకుంటే పొరపాటు. సటిల్‌గా మనం ప్రాణాన్ని కూడా తీసుకుంటాం. ప్రాణం అనేది కూడా ఒక సటిల్ ఎలిమెంట్ అనుకుందాం. ఈ ప్రాణ ఎలిమెంట్ మూన్ నుండి రిలీజ్ అవుతుంది అని స్క్రిప్చర్స్‌లో ఉంది. అందుకని ఇది రియలైజ్ అయిన పర్టిక్యులర్ కొన్ని రిలిజియన్స్‌కి మూన్ అనేది అల్టిమేట్ గాడ్. అది అంటే ఈ ఎగ్జిస్టెన్స్ యొక్క స్వరూప స్వభావాల్లో ఆ విషయం వాళ్ళకి పర్సెప్షన్‌లో తెలిసిందనమాట. సరే అంతే అదే అయిపోయింది ఇంకేం లేదనుకుంటే అది వేరే విషయం. అలా అనుకునే మతాలు టెర్మినేట్ అయ్యి మతాల కిందకొచ్చాయి. సో, ఎనీవే ప్రాణ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాణ కూర్మనాడి అంటారు దాన్ని. ప్రాణ తీసుకునేదాన్ని. సో, ఈ ప్రాణ ఒక రేటు, మన బ్రీత్ ఒక రేటు 2 సింక్రోనైజ్ అయ్యుండవు. సింక్రోనైజ్ ఉండకపోవడానికి కారణం మళ్ళా ఎగ్జిస్టెన్స్ సైకిలే. ఎగ్జిస్టెన్స్‌లో ఇన్వల్యూషన్‌లో 3 ప్లేన్స్, ఎవల్యూషన్‌లో 3 ప్లేన్స్ ఆల్‌మోస్ట్ ఆల్ యానిమలిస్టిక్‌గా బతికావు నువ్వు. ఇంకా చెప్తే ఆ టైంలో నీ యాస్ట్రల్ బాడీ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ వానిష్డ్ కండిషన్ అని చెప్పావు. సో, దేర్‌ఫోర్ ప్రాణ ఈస్ నాట్ రిక్వైర్డ్ దేర్. ఓన్లీ బ్రీత్‌తో నడిచినట్టు ఒక యానిమలిస్టిక్‌గా. సో, అందుకని నీ ఎక్స్‌పీరియన్షియల్ పర్సెప్షన్‌లో ప్రాణ లేదు నీకు. ఇప్పుడు ఫోర్త్ ప్లేన్ ఆఫ్ జూ ఎగ్జిస్టెన్స్, ఎవల్యూషన్ సైకిల్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ప్రాణ అనేది యాస్ట్రల్ బాడీ రిక్వైర్మెంట్. ప్రాణవాయువు, ఆక్సిజన్ ఎలాగైతే ఫిజికల్ బాడీకి రిక్వైర్మెంటో
అలాగే నీ ఆస్ట్రల్ బాడీ యొక్క రిక్వైర్మెంట్ ఏమిటాయంటే ప్రాణం అనే ఎలిమెంట్. అది కూడా బ్రీతింగ్ ప్రాసెస్‌లోనే బయటికి తీసుకుంటాం. అందుకని బ్రీతింగ్ ఆగినా ప్రాణ సర్క్యులేషన్ గనక రన్ అవుతుంటే బతికే అవకాశం ఉంది అంటారు మనిషిని. కొన్నిట్లో అప్పుడప్పుడు ఒంటరి చచ్చేసి ఆల్‌మోస్ట్ ఆల్ చచ్చాడనుకో డిక్లేర్ అయిన బతికిన కేసెస్ ఇలాంటి సిమిలర్‌వే. సరే. ఈ ప్రాణ ఒక నిమిషంలో 4, 5 టైమ్స్ మాక్సిమం 5 టైమ్స్ లోపలికెళ్ళటం, బయటకి రావడం జరుగుతుంది. నీ బ్రీతింగ్ వచ్చేప్పటికి ఇది 12 టైమ్స్, 18 టైమ్స్, 20 టైమ్స్, 24 టైమ్స్ అది కూడా మళ్ళా ఫిక్స్డ్‌గా స్టాటిక్‌గా ఉండదు. ఆసిలేట్ అయిపోతూ ఉంటుంది. నీ యొక్క మూడ్ బట్టి అది మారిపోతూ ఉంటుంది. నీ యొక్క సిట్యుయేషన్‌లు నువ్వు హ్యాండిల్ చేస్తున్న బట్టి అది మారిపోతూ ఉంటుంది. నీ యొక్క ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ బట్టి ఆ బ్రీత్ రేట్ కూడా మారిపోతూ ఉంటుంది. సో, బ్రీత్ అనేది అక్కడ క్రెడిల్ చాలా ఇంపార్టెంట్ క్రెడిల్ అన్నమాట. సో, ఈ బ్రీత్ రేట్‌తో యూ కెన్ మేనేజ్ ఇట్. ఎందుకంటే బ్రీతింగ్ కూడా థింకింగ్ ప్రాసెస్ రిలేటెడ్ సిస్టమ్ యొక్క ఫంక్షనాలిటీయే. అంటే ఒక ఇమాజినరీ సిస్టమ్ లోపల ఉందనుకోండి. ఆ సిస్టము వాలంటరీగా పనిచేయించగలదు. ఇంకో సిస్టమ్ ఉంది. అది ఇన్వాలంటరీగా పనిచేయించగలదు నీ శరీరంలో ఉండే అవయవాల్ని. ఇంకో సిస్టమ్ ఉంది. అది ఇన్వాలంటరీగా, వాలంటరీగా రెండిటిగా పనిచేయగలదు. అంటే బోర్డర్ లైన్‌లో ఉందన్నమాట. నిజానికి 3 అర్థం చేసుకోవడానికి 3 సిస్టమ్స్ అనుకున్నాం. ఉన్నది ఒకటే సిస్టమ్ లోపల ఆఫ్ కోర్స్. ఒకటే రకమైన ఇంటెలిజెన్స్. సో, నువ్వు కావాలని కాన్షియస్‌గా పీల్చొదలగలవు. లేదా నీ ప్రమేయం లేకుండా కూడా జరుగుతుంది. కాబట్టి దాని ద్వారా యూ కెన్ హ్యాండిల్ నీ యొక్క థాట్స్‌ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అదనమాట. సో, ఇక్కడ రెగ్యులేషన్ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్, థాట్ డెన్సిటీని ఈ ఈ బ్రీత్ యొక్క మాస్టరింగ్ చేయడం ద్వారా బ్రీత్‌ని రిథమిక్‌గా మార్చుకోవడం ద్వారా చేయగలం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో, బ్రీత్‌ని చాలా ఇంపార్టెంట్. అందుకని యోగాస్‌లో బ్రీతింగ్ గురించి చాలా అట్‌మోస్ట్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఇన్‌ఫాక్ట్ ఈ బ్రీతింగ్ ఒక మేనేజ్‌మెంట్, కంట్రోలింగ్ అండ్ మాస్టరింగ్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్ అనేదే ప్రాణాయామం అంటారు. నిజానికి ప్రాణాయామం అనేది చాలా పెద్ద డొమైన్. దాంట్లో ఫుడ్ ఇంక్లూడ్ అవుతుంది, బ్రీత్ ఇంక్లూడ్ అవుతుంది, సెన్స్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ అవుతుంది, ఈవెన్ స్లీప్ ఇంక్లూడ్ అవుతుంది, అవేర్‌నెస్ డెవలప్‌మెంట్ ఇంక్లూడ్ అవుతుంది. ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. సో, దేర్‌ఫోర్ ఈ బ్రీత్ ప్యాటర్న్‌ని రిథమిక్‌గా మార్చటానికి నీ బ్రీతింగ్ నీ ప్రాణాలతో సింక్రనైజ్ చేయటానికి నువ్వు 1 డేలో ఎంత ఎఫర్ట్ పెడుతున్నావు? అసలు ఎఫర్ట్ పెడుతున్నావా లేదా? యాక్చువల్లీ ఈ సింక్రనైజ్ చేయటానికి ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయటానికి ఓ టెక్నిక్ ఉంది. 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగు. దాని గురించి ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. గత వీడియోల్లో. లేదా ఇంటర్నెట్‌లో 3 స్టెప్ రిథమిక్ బ్రీతింగ్ అని కొట్టండి. ఓ వస్తాయి. 5, 6 వీడియోలు ఈజీగా వస్తాయి. మరి ఎక్కువ రావు గానీ వస్తాయి. సో, రైట్. ఆ టెక్నిక్ చూసుకొని టెక్నిక్‌ని నువ్వు రోజు ప్రాక్టీస్ చేస్తున్నావా లేదా? ప్రాక్టీస్ చేసినప్పుడు అదొక ఎక్స్‌పెరిమెంట్ కింద తీసుకొని దానికి ఔట్‌పుట్ నీ యొక్క బాడీ, మైండ్ యొక్క ఫంక్షనాలిటీ మీద ఎలా పనిచేస్తుందో అబ్జర్వ్ చేస్తున్నావా లేదా? ఇది ఇంపార్టెంట్. అంతేగాని మళ్ళా దాన్ని ఆటో పైలట్ మోడ్‌లో అవేర్‌నెస్ లేకుండా చేసావనుకో ఉపయోగం లేదు. సో, నెక్స్ట్ సెన్సెస్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా లోపలికొచ్చేదే. సో, వాట్ ఇట్ ఈస్? సెన్స్ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది అనేది ఎప్పుడైనా వెరిఫై చేస్తున్నావా? వచ్చినోటి తీసుకుంటావు. నిజంగా ఇక్కడ సెన్స్ ఇన్ఫర్మేషన్ అనుకుంటావు గానీ, నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్న విషయం కూడా నీకు తెలీదు. నీ యొక్క వాసన స్ట్రక్చర్ బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు ఫిల్టర్ చేసి. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంటుంది. ఇక్కడ నువ్వు పర్టిక్యులర్ సెలెక్ట్ చేసుకుంటావు. ఎందుకని యూట్యూబ్‌లో అన్ని వీడియోలు కనబడుతుంటే పర్టిక్యులర్ వీడియో చూడాలనిపించింది. కేవలం ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటాం. ఇంట్రెస్ట్ ఉండటం కాదు. ఇంట్రెస్ట్ అనేది నీకు సర్ఫేస్ గ్రాస్ లెవెల్‌లో కనబడుతోందన్నమాట మైండ్‌లో. అక్కడి దాకే అబ్జర్వ్ చేయగలుగుతున్నావు. ఆ ఇంట్రెస్ట్ ఎందుకొచ్చింది? అనేది డెప్త్‌లోకెళ్తే ఇంకా తెలుస్తుంది. సో, వాట్ ఇట్ ఈస్? ఏ ఇన్ఫర్మేషన్ ఎళ్తోందనేది అవేర్‌నెస్‌లో ఉంటుంది. లేదా ఫస్ట్ అవేర్‌నెస్‌లో ఉంటే తర్వాత ఇంపార్టెంట్. మనం ఏంటంటే క్లాసిఫై చేస్తాం ఇన్ఫర్మేషన్‌ని. ఇది మంచిది, చెడ్డదని. చెడ్డది చూడకూడదని బలవంతంగా ఆపుకుంటాం. మంచిది చూడాలని ఇష్టం లేకపోయినా బలవంతంగా చూడడానికి ప్రయత్నం చేస్తావు. ఈ రెండిటి వల్ల నీ స్థితి అయితే మారదు. సో, ఈ సెన్స్ ఇన్ఫర్మేషన్ లోపలికొచ్చినప్పుడు, ఈ సెన్స్ ఇన్ఫర్మేషన్ లోపలగా ఆటోమేటిక్‌గా థాట్ కింద అయ్యే ముందు పెద్ద ప్రాసెస్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. సో
డిజైర్ జనరేట్ అవుతుందని. డిజైర్ అనేది ఒక స్పార్క్ లాంటిదని. ఆ స్పార్క్‌కి మోటివ్ కలిస్తేనే నీకు థాట్ కింద అవుతుంది. అదర్‌వైజ్ అది ఒక ఎనర్జీ కింద లోపల పైలప్ అవుతుంది. దాని రిజల్టెంట్ ఇంటెన్సిటీ దీని గురించి మనకిందాక చాలా చోట్లొచ్చింది. పైన ఓ పునర్జన్మ ఒక ఈక్వేషన్‌లో గూడా వచ్చింది. రిజల్టెంట్ ఇంటెన్సిటీ. అలా కాకుండా థాట్స్ కింద బయటకొచ్చేస్తే థాట్స్ ఉంటాయి. థాట్ కింద ఉండదు. ఓవరాల్ థాట్ ప్రతి థాట్ ఒక రాండమ్‌గా అనిపిస్తుంది మనకి. కానీ థాట్స్‌లో కూడా నువ్వు చూసింగే చేస్తుంటావు. నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్టి. మళ్ళా థాట్ నుండి వచ్చే యాక్షన్ కూడా నీ స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ బట్టి నువ్వు చూసే చేస్తుంటావు. సో, థాట్ ప్యాటర్న్స్ జనరేట్ అవుతాయి. ఆ థాట్ ప్యాటర్న్సే మోటివ్స్ కింద మారుతాయి. మళ్ళా అవే నీ యొక్క మెమరీ స్ట్రక్చర్‌లో నీ యొక్క బిలీఫ్ సిస్టమ్ ఫార్మ్ అవ్వటానికి ఒపీనియన్స్ కింద, అజంప్షన్స్ కింద, కండిషన్స్ కింద ఫార్మ్ అవుతాయి. కంక్లూజన్స్ కింద ఫార్మ్ అవుతాయి. సో, ఇదంతా ప్రాసెస్ గురించి ఇంతకుముందు తెలుసుకున్నాం మనం. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటయ్యా అంటే కంప్యూటర్ చెప్తున్నప్పుడు చెప్తుంటారు. గార్బేజ్ ఇన్, గార్బేజ్ ఔట్ అని. నువ్వు చెత్త పెడితే ఇన్ఫర్మేషన్ కూడా చెత్తే బయటకొస్తుంది. సో, ఈ ఫుడ్, బ్రీత్ అండ్ సెన్స్ ఇన్ఫర్మేషన్ విషయంలో మనం ఏం కేర్ తీసుకుంటున్నాం? ఇది ఎవరిని అడగవలసిన క్వెషన్ కాదు. ఎవరికి వాళ్ళే అడగవలసిన క్వెషన్ ఇది. రేపు మళ్ళా